హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత హోమ్ థింగ్స్. ఇవాల్టి వీడియోలో దొండకాయ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఈ దొండకాయ మటన్ కాంబినేషన్ చాలా రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం లవంగా, చెక్క, sajira వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మగ్గిపోయాక నెక్స్ట్ కొద్దిగా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పసుపు అంతా కలిసేలా ఇలా కలుపుకొని ఇప్పుడు మటన్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇలా ఉడికిపోయాక నెక్స్ట్ కొద్దిగా కారం, అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కారం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని గ్రేవీకి సరిపడగా కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని నెక్స్ట్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిపోయాక నెక్స్ట్ దొండకాయ ముక్కలను ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. దొండకాయలను ఇలా లేతగా ఉండే దొండకాయలను తీసుకుంటే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా దొండకాయన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలా ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిపోయాక నెక్స్ట్ ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయే వరకు మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా దొండకాయ మొత్తం ఈ విధంగా ఉడికిపోయాక చూడండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది దొండకాయ మటన్ కర్రీ. ఇలా చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉడికించుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.